Okay, students, seventh question. The point R HK divides the line segment between the axis in the ratio 1:2. Find the equation of the straight line. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక యాక్సిస్ మీద ఇక్కడ బాగా వినండి. ఏ పాయింట్ HK డివైడ్స్ ఏ లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్. అంటే యాక్సిస్ అంటే ఏమని చెప్పడం జరిగింది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద మాత్రమే పాస్ అయ్యేదాన్ని మనం యాక్సిస్ అని మాట్లాడతాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అంటే దాని మీద పాస్ అవుతుంది ఒక లైన్. చూడండి, లైన్ బిట్వీన్ ద పాయింట్ డివైడ్ ఆర్ హెచ్ కామా కే డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్. అంటే ఈ లైన్ ని ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఆ పాయింట్ వచ్చేసి ఆర్ అన్నమాట, అది హెచ్ కామా కే. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఏంది, యాక్సిస్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇన్ ద రేషియో 1:2. ఎంత రేషియోతో డివైడ్ అవుతుంది, ఇటు పక్క 1 ఇటు పక్క 2 తో. బాగా వినండి, యాక్సిస్ మీద ఒక లైన్ అనేది పోతుంది. అంటే ఏ కామా 0, ఇక్కడ ఏం మాట్లాడినాం, ఏ కామా 0 అన్న. ఇందాక ఏ రాసలేదు, హెచ్ కదా అక్కడ రాసినది, అంటే ఇక్కడ హెచ్ కే అన్నారు. ఇప్పుడు అందుకే మనలో మార్చుతాం. ఇందాక ఏ బి ఉండే, మళ్ళీ ఇక్కడ కూడా ఏ 0 బి పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. కాబట్టి ఇది ఏ కామా 0, ఇది ఏమవుతుంది, బి 0 కామా బి అవుతుంది. అంటే ఏ కామా 0 బి కామా 0 అనే లైన్ ని ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏది ఆ పాయింట్, ఆర్ హెచ్ కామా కే. మరి ఆ డివైడ్ చేసినప్పుడు ఇటు పక్క ఒక రేషియోతో ఇటు పక్క 2 రేషియోతో డివైడ్ చేస్తుంది. అలాగైతే ఇప్పుడు చూడండి, యాక్సిస్ రేషియో 1:2. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. అలాగైతే మరి దీని ఈక్వేషన్ ఏమవుతుంది అనేది ఇంకంతే క్వశ్చన్. The line straight line meets the coordinates axis a, 0 and b, 0. అయితే ఇప్పుడు రాసినది అంటే యాక్సిస్ మీద పోతుంది, కోఆర్డినేట్స్ వచ్చేసి ఏ వచ్చేసి, అంటే దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ది, అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి ఇంటర్సెప్ట్ అవుతుంది. అంటే ఏ 0 బి 0 మీద మాత్రమే పోతే ఇంటర్సెప్ట్ అవుతుంది. ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంది మనకి, x, a ప్లస్ y, b ఈక్వల్ టు 1 కదా. ఓకే, దాన్ని నంబర్ 1 అనుకున్నాను. గివెన్ ద ఆర్ డివైడ్స్, ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ కనుక్కుందాం. అంటే ఇప్పుడు మనకి ఆ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి. ఆ ఏ వాల్యూ అంటే ఇగో ఈ ఏ వాల్యూ బి వాల్యూ తెలిస్తే ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది అంతే. మరి ఆ ఏ బి పాయింట్స్ అనేవి కనుక్కుందాం. దేన్ని బేస్ చేసుకొని, ఈ రేషియోని బేస్ చేసుకొని, అలాగే ఈ పాయింట్ బేస్ చేసుకొని. గివెన్ ఆర్ డివైడ్స్ ఏబి, అంటే ఏబి లైన్ ని డివైడ్ చేస్తుంది ఏది, ఆర్ అనే పాయింట్ ని. ద రేషియో 1:2. దెన్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఒక లైన్ ని ఒక పాయింట్ రేషియోతో గానీ డివైడ్ చేస్తే మనము ఏమవుతుంది, మనకి ఇక్కడ చూడండి ఇంటర్నల్ ఫార్మ్ m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 ఇంటూ y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇది ఫార్ములా కదా మనకి, ఈక్వల్ టు ఇది m1 ఇది m2. ఓకే, అలాగనే మనకి ఇక్కడ ఏబి స్ట్రైట్ లైన్ కదా, ఏ వాల్యూ ఎంత మనకి, a, 0, బి వాల్యూ ఎంత మనకి 0, b అనమాట. అంటే ఈ స్ట్రైట్ లైన్ ఏబి స్ట్రైట్ లైన్ వాల్యూస్ అనమాట ఇవి. ఇది m1 m2 వచ్చింది, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఓకే, m1 వాల్యూ ఎంత 1 ఇంటూ x2 వాల్యూ ఎంత మనకి 0 ప్లస్ m2 వాల్యూ ఎంత 2 ఇంటూ x1 వాల్యూ ఎంత a బై m1 ప్లస్ m2. m1 ఎంత మనకి వాల్యూ 1, m2 వాల్యూ 2, m1 వాల్యూ ఎంత 1 ఇంటూ y2 ఎంత వాల్యూ మనకి b ప్లస్ m2 వాల్యూ ఎంత మనకి 2 ఇంటూ y1 వాల్యూ ఎంత మనకి 0 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అనమాట. ఇదంతా దీనికి సమానం అవుతుంది. అంటే మనకి ఈ రెండు కోఆర్డినేట్స్ రేషియోతో మనకి దేని డివైడ్ చేస్తుంది, హెచ్ కే కి డివైడ్ చేస్తుంది. దీని మొత్తం ఆన్సర్ ఎంత, హెచ్ కే అనమాట. ఓకే, ఇందాక సేమ్ ప్రాబ్లం లెక్కనే 1 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ a 2a బై 3 అవుతుంది. ఓకే, 1 ప్లస్ 2 3. 1 ఇంటూ b ప్లస్ 2 0 బై 1 ప్లస్ 2 3 ఈక్వల్ టు హెచ్ ఏ. ఎందుకు మనం చూడండి, ఈ రెండు పాయింట్స్ ని ఈ రేషియో బేస్ చేసుకొని డివైడ్ అవుతున్న దానికి సమానం అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తుందని క్వశ్చన్ అని చెప్పడం జరిగింది. ద పాయింట్ ఆర్ డివైడ్స్ హెచ్ కే, ఈ కోఆర్డినేట్స్ తో మనకి 1:2 రేషియోతో ఇది డివైడ్ చేస్తుంది అనమాట. ఆ ఫార్ములానే ఉపయోగించినది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇందాకనే చెప్పడం జరిగింది, ఈ కోఆర్డినేట్ దేనికి సమానం అవుతుంది, ఫస్ట్ దానికి, ఇది సెకండ్ దానికి సమానం అవుతుంది. అంటే 2a/3,
b/3 ఈక్వల్ టు h, k. అంటే ఈ ఫస్ట్ దానికి సమానం అవుతుంది, సెకండ్ దానికి సమానం అవుతుంది. ఓకే, 2/3 ఈక్వల్ టు h, అలాగనే b/3 ఈక్వల్ టు k. ఓకే, మనకి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి, అదే చెప్పాను కదా, ఏ వాల్యూ బి వాల్యూ కావాలి. ఇక్కడ మనకి 3 ఏం చేస్తుంది, డివైడ్ అవతల పోతే ఇంటూ 2a ఈక్వల్ టు h ఇంటూ 3. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏ వాల్యూ కావాలి, ఏ ఈక్వల్ టు 3h/2. చూడండి నేను 3 ఇక్కడ రాస్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా, 3 ఇంటూ h. ఇక్కడ 3 ఏం చేస్తుంది మనకి డివైడ్ అవతల వెళ్తే ఇంటూ అనమాట, ఇంటూ అయింది. ఇక్కడ 2 ఏం చేస్తుంది డివైడ్ అవతలకి వెళ్తే ఇంటూ చేస్తుంది, ఇక్కడ పోతే డివైడెడ్ బై. ఇది ఏ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ బి వాల్యూ కనుక్కున్నాం, బి వాల్యూ ఇక్కడ 3 డివైడ్ చేసిన అవతలకి వెళ్తే ఇంటూ, అంటే బి ఈక్వల్ టు k ఇంటూ 3 అంటే 3k. ఓకే, 3k ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రమ్ వన్ లో సబ్స్టిట్యూషన్ చేసి ఏం చేయాలి, ఆ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఈ ఇంట్రెస్ట్ అంటే 0, b ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్ ఫార్ములా ఇది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం. ఏ వాల్యూ ఇక్కడ చూడండి, h/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కదా, ఫ్రమ్ 1 సబ్స్టిట్యూషన్ చేద్దామైనా, h x/a వాల్యూ ఇక్కడ ఏ కదా, ఏ అంటే వాల్యూ ఏమొచ్చింది 3h/2 ప్లస్ తర్వాత y అలాగనే ఉండని రాయండి, b వాల్యూ ఎంత వచ్చింది 3k. ఓకే, ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఇది డివైడ్ లో మళ్ళీ డివైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే రెసిప్రోకల్ చేద్దాం. అంటే ఏమొస్తుంది, x ఇంటూ 2/3h ప్లస్ y/3k ఈక్వల్ టు 1. చూడండి ఇది ఏం చేశాను, డివైడ్ చేస్తాను, రెసిప్రోకల్ చేశాను అనమాట. అంటే కిందికి పైకి, పైకి కిందికి. ఓకే, x ఇంటూ 2x/3k 3h ప్లస్ y/3k ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి డినామినేటర్ 3 కామన్ ఉంది కాబట్టి కామన్ చేద్దాం. 1/3 ఏముంటుంది 2x/h ప్లస్ y/k ఈక్వల్ టు 1. చూడండి డినామినేటర్ 3 కామన్ చేశారంటే నోమినేటర్ 1/3 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ ఇక్కడ మనకి 3 ఏం చేస్తుంది, డివైడ్ అవతలకి వెళ్తే ఇంటూ, అంటే 2x/h ప్లస్ y/k ఈక్వల్ టు 1 ఇంటూ 3 అనమాట. ఇది మన ఈక్వేషన్. ఓకే, అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇక్కడ చూడండి 3 అనేది కామన్ చేశాను, 3 ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ అవతలకి వెళ్తే ఇంటూ, అంటే 1 ఇంటూ 3 అనమాట. ఇంకా మనకి లోపల ఉన్న వాల్యూస్ అలాగనే ఉంది. ఓకే స్టూడెంట్స్, అది ఫైనల్ ఈక్వేషన్ అనమాట. ఓకే, నో డౌన్. By using the concept of equation of a line, prove that the three are collinear. అసలు కొల్లియర్ అవ్వాలంటే ఏంది, యూజింగ్ ద ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. అసలు కొల్లియర్ అవ్వాలంటే మనకి అసలు కొల్లియర్ అంటే ఏంటంటే, ఒక లైన్ 3 అంటే స్ట్రైట్ లైన్ లో ఉందనుకో, దాన్ని మనము కొల్లియర్ అని మాట్లాడతాం అనమాట. అంటే 3 పాయింట్స్ అంటే ఒక లైన్ లోని 1 పాయింట్ A B C అంటే ఈ 3 గాన మనము స్ట్రైట్ లైన్ లో ఉండే, అంటే 3 పాయింట్స్ స్ట్రైట్ లైన్ లో ఉండే అనుకో, మనం వీటిని కొల్లియర్ అని మాట్లాడతాం అనమాట. అసలు ఈ కొల్లియర్ అవ్వాలంటే రూల్స్ మనకి ఒక 4 ఉండే అనమాట. ఏంది చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, మనం ఈ టాపిక్ మీదనే చేయాల్సింది ఇప్పుడు. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ ఎనీ 2 పాయింట్స్ సే AB సాటిస్ఫైస్ అదర్ పాయింట్ C. ఓకే, అది పక్కన పెట్టండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 పాయింట్స్ అంటే ABC అంటే ABC కొల్లియర్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC 0. అంటే నువ్వు ఈ పాయింట్స్ ట్రయాంగిల్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించి వాటి వాల్యూస్ గానీ సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత 0 వచ్చిందంటే ఈ లైన్ స్ట్రైట్ లైన్ లో ఉంది అని అర్థం. ఓకే, ఇది అంటే మనకి ట్రయాంగిల్ ఆఫ్ మోడలస్ x1 y2 మైనస్ y3 అని ఫార్ములా ఉంది కదండి. ఆ ఫార్ములాలో వీటి వాల్యూస్ కానీ అప్లై చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్తే లాస్ట్ లో కానీ 0 వచ్చిందంటే ఆ లైన్ అనేది మనకి కొల్లియర్ లో ఉంది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ అంటే దీని గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ లో చెప్పారు. 3 పాయింట్స్ ABC అదర్ ఇన్ ఆర్డర్ ఆర్ కొల్లియర్ AB ప్లస్ BC ఈక్వల్ టు AC. అంటే ఇది ఇంకో కండిషన్ చూడండి. ఈ కండిషన్ ఏంటంటే AB డిస్టెన్స్ కనుక్కుంటావు, BC డిస్టెన్స్ కనుక్కుంటావు, AC డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. మళ్ళా అలా నువ్వు మళ్ళా ఈ 2 డిస్టెన్స్ కలిపితే దీనికి గాన సమానం అయింది అనుకోండి, మనకి డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. అంటే నువ్వు ఆ ఫార్ములా గానీ దీనికి ఉపయోగించిన తర్వాత మళ్ళీ హోల్ దానికి ఉపయోగించిన కంటే ఏసీకి ఈ 2 కలిపితే దీని మొత్తానికి సమానమైంది అనుకో, అది అప్పుడు కూడా ఆ 3 కొల్లియర్ లో ఉంది అని అర్థం. లాస్ట్ పాయింట్, స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC. అంటే
ప్రతి దాని స్లోప్ అనమాట. అంటే ఏబి స్లోపు బిసి స్లోపు కనుక్కోవాలి. ఇగో మళ్ళీ అలాగే ఏసీ స్లోప్ కూడా కనుక్కోవాలి. అంటే ఏబి స్లోపు బిసి స్లోపు ఏసీ స్లోప్ కనుక్కుంటే 3 ఆన్సర్లు మనకి ఈక్వల్ గా వచ్చిందనుకో అప్పుడు ఆ 3 కొలినియర్ అంటే స్ట్రైట్ లైన్ లో ఉన్నాయని అర్థం అనమాట. అర్థమైంది స్టూడెంట్స్? ఇది అసలు ఈ 3 అర్థమైంది కదా. ఇది మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ 2 పాయింట్స్ ఏ అండ్ బి సాటిస్ఫైస్ అదర్ పాయింట్ సి. అసలు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఈ 3 పాయింట్స్ తో ఏమన్నా 2 ఏంటి ఇక్కడ మనకి 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చాడు ఏ బి సి అనుకుందాం. ఈ 3 ఉన్నాయి. ఈ రెండిట్లను అంటే ఈ 3 ఏమన్నా 2 ఏబి నన్న తీసుకోవచ్చు, బీసీ నన్న తీసుకోవచ్చు, ఏసీ నన్న తీసుకోవచ్చు. ఈ 3 నువ్వు ఆ 3 2 తీసుకొని ఈక్వేషన్ అంటే ఏంది y మైనస్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏంది y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 ఫార్ములా ఉంది కదా మనకి స్లోప్ తెలియనప్పుడు వాడే ఫార్ములా. ఆ ఫార్ములాను ఉపయోగించి 2 పాయింట్స్ తీసుకొని ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత మళ్ళా నువ్వు ఆ 3 పాయింట్లు ఏదో ఒక పాయింట్ తీసుకొని వచ్చి ఆ ఈక్వేషన్ లో ఎక్స్ బదులు వై బదులు సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు 0 వచ్చిందనుకో అప్పుడు అది ఏమవుతుందంటే మనకి 0 వచ్చిందనుకో కొలినియర్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ లో ఉంది అని అర్థం అనమాట. అర్థమైందా? అంటే ఆ పాయింట్స్ స్ట్రైట్ ఉండే అని అర్థం, అంతే, ఏం లేదు. ఓకే, క్లియర్? ఇప్పుడు రఫ్ చేసేస్తున్నాను. కొలినియర్ ఆఫ్ 3 పాయింట్స్ అవ్వాలంటే ఈ 4 కండిషన్లు ఇంపార్టెంట్. కానీ నువ్వు ఈక్వేషన్ తో తయారు చేసుకోవచ్చు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తో కనుక్కోవచ్చు. డిస్టెన్స్ 2 డిస్టెన్స్ కలిపితే 3 డిస్టెన్స్ కి సమానమైనా కానీ మనకి కొలినియర్ అవుతుంది. లేదా 3 పాయింట్స్ స్లోప్లు కనుక్కొని కూడా ఈక్వల్ ఆన్సర్ వచ్చింది అనుకోండి మనది అది కూడా కొలినియర్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ మర్చిపోతుంది, నేను రఫ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నా ప్రాబ్లం లేక వెళ్ళిపోదాం. చెప్పాను కదా కొలినియర్ అవ్వాలంటే ఏంటి 4 టాపిక్లు చెప్పారు. ఆ 4 టాపిక్ లో మనం ఫస్ట్ టాపిక్ అనేది ఎందుకు ఇక్కడ చూడండి, యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. అంటే ఈక్వేషన్ తోనే కనుక్కొని మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ టాపిక్ అదే నేను రాశాను. ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత అంటే ఆ 3 పాయింట్లలో ఏవో ఒక 2 పాయింట్స్ తీసుకొని ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత మళ్ళా ఆ 3 పాయింట్లను ఏదో ఒకటి తీసుకొని ఆ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 0 వచ్చిందంటే ఆ 3 పాయింట్స్ కొలినియర్ లో ఉండే అని అర్థం, లేదంటే లేదు అని అర్థం. ఈ కాన్సెప్ట్ మీదనే పోతాం ఇప్పుడు. సొల్యూషన్ లెట్ ఏ ఈక్వల్ టు 3, 0, b ఈక్వల్ టు b ఈక్వల్ టు -2, 2. ఓకే, సి ఈక్వల్ టు 8, 2. ఓకే, ఇప్పుడు చూడండి ఏమన్నా 2 తీసుకోండి, ఏమన్నా 2 పాయింట్స్ నీ ఇష్టం. నేను ఇది తీసుకోవచ్చు, లేదా ఇది తీసుకోవచ్చు, నీ ఇష్టం, ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఇగో మళ్ళీ ఇది కూడా తీసుకోవచ్చు, నీ ఇష్టం. ఏబి తీసుకోవచ్చు, బీసీ తీసుకోవచ్చు, ఏసీ కూడా తీసుకోవచ్చు. నేను ఈ 2 తీసుకుంటాను. ఇగో ఇక్కడ 2లు 8లు ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 తీసుకుంటాను. అంటే బి ఈక్వేషన్ అనుకోని అంతే. బి ఏముంది మనకి, నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నేను తీసుకున్నట్టు తీసుకోవాలని నేను చెప్పట్లేదు. ఓకే, 8, 2 అనమాట. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ మనకి ఇక్కడ అదే కదా చెప్తున్నది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కొని మళ్ళా ఆ 3 పాయింట్స్ లలో ఏదో ఒకటి సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు 0 వచ్చిందంటే కొలినియర్ ఉన్నట్టు. గో ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా ఏంది y మైనస్ y1 ఈక్వల్ టు, ఇక్కడ స్లోప్ లేదు కాబట్టి మనం ఏ ఫార్ములా మాట్లాడతాం, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 ఈక్వల్ టు y మైనస్ y1. స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్ తప్పు రాశాను, -2 చూడండి ఇక్కడ. y1 ఏముంది మనకి -2, y1 ఏముంది -2 ఈక్వల్ టు y2 ఏముంది 2 మైనస్ y1 ఏముంది -2 ఉంది. క్వశ్చన్ లేదా -2, -2. ఓకే, బై x2 మైనస్ x1. x2 ఎంత మనకి 8 మైనస్ x1 ఎంత -2. ఓకే, ఇంటూ x మైనస్ x1 ఎంత మనకి ఇక్కడ చూడండి -2. ఓకే, ఇప్పుడు ఎప్పటికైనా సరే సింబల్స్ అనేవి చేంజ్ చేయండి. ఫస్ట్ మైనస్ మైనస్ ప్లస్ 2, మైనస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్ కదా. ఓకే, యాడ్ చేయండి, ఇంకా మనకు క్యాలిక్యులేషన్ చేయండి. y ప్లస్ 2 ఈక్వల్ టు 4/10 మళ్ళా x ప్లస్ 2. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది మనకి 10 డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ, అంటే 10 ఇంటూ y ప్లస్ 2 ఈక్వల్ టు 4 ఇంటూ x ప్లస్ 2. ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, ఏమవుతుంది 10y ప్లస్ 10 2 20.
చూడండి y ఇంటూ 10 ఇంటూ y 10y ప్లస్ నోటి ప్లస్ 10 2 జా 20 4 ఇంటూ x 4x ప్లస్ 4 2 జా 8. ఓకే, మనకి ఈక్వేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం రూల్, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలి కాబట్టి మనకి ఫస్ట్ 10 ఫస్ట్ ఇక్కడ 4x కదా, అలాగనే రాద్దాం 4x. మనకి తర్వాత ఏముండాలి, y ఉండాలి. ఇది ప్లస్ y అవతల పోతే -10y, ఇక్కడ ప్లస్ 8 ఉంది కాబట్టి అలాగనే రాద్దాం. ఇది ప్లస్ యూతలకు వస్తే -20 ఈక్వల్ టు 0. అంటే ఇవన్నీ అవతల పోయిన కాబట్టి అవతల ఏముండదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ 4x -10y. చిన్న దాంట్లో నుంచి పెద్దది పోతే -20 లో కల్లా 8 పోతే ఎంత ఉంటుంది, 12 ఉంటుంది కదా, ఈక్వల్ టు 0. దీంట్లో 2 టేబుల్ కామన్ చేయండి. 2 టేబుల్ 4 టైమ్స్ లో 2 టైమ్స్ అవుతుంది. అలాగే 10 ఎన్ టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. 12 ఎన్ టైమ్స్ అవుతుంది, 6 టైమ్స్ అవుతుంది, ఈక్వల్ టు 0. మనకి 2 ఏం చేస్తుంది, ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై 0 బై ఎంత వాల్యూ 0. అంటే ఇంకా మనకు మిగిలిన ఈక్వేషన్ 2x - y - 6 ఈక్వల్ టు 0. చూడండి ఈక్వేషన్, నేను ఈ రెండు తీసుకున్నాను, లేదు నువ్వు ఈ రెండు తీసుకుంటా ఇది, లేదు ఈ ఏసీ తీసుకుంటా ఇది, లేకుంటే బీసీ ట్రై చేసి, లేకపోతే ఏబి ట్రై చేయి, నీ ఇష్టం. ఎలాగన్నా 3 పాయింట్లు ఏ ఒక 2 తీసుకొని నువ్వు ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఇలా ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత పుటింగ్ ఏముంది 3, 0 ఇన్ ఈక్వేషన్ 1. దీని 1 అనుకున్నాం. ఈక్వేషన్ లో 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ గమనిస్తే మనకి అంటే ఏనే సబ్స్టిట్యూషన్ చేయాలన్నా వేరే 2 సబ్స్టిట్యూషన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. నీ ఇష్టం, నీ 3లో ఏమైనా చేయొచ్చు. అన్న ఈక్వేషన్ కోసం ఇక్కడ 2 వాడినాం కదా, మళ్ళీ ఆ 2 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. నీ ఇష్టం. ఈ పాయింట్స్ కూడా తీసుకొని అంటే ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ కూడా ఈ 2 వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 0 వచ్చిందంటే అవి కొలినియర్ అనమాట. ఇంకంతే రూల్. అదే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ అదే నేను చెప్పినది. అన్న నువ్వు ఇప్పుడు ఈ 2 తీసుకున్నావు అంటే ఇక్కడ వాటితో చేసినావు, మరి ఏ తీసుకున్నావు అంటే ఇప్పుడు ఈ 2 కూడా తీసుకోవచ్చు. అది చెప్తున్నాను, రెండిట్లో బీసీ కూడా తీసుకోవచ్చు నీ ఇష్టం. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 అంటే ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ చూడండి. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 3 ఇక్కడ -5 y వాల్యూ ఎంత 0 ఈక్వల్ టు -6 ఈక్వల్ టు 0. 6 2 జా ఇక్కడ చూడండి 2 3 జా 6 -5 0 జా 0 -6 ఈక్వల్ టు 0. ఓకే, 3 2 జా 6 ఇంకా 5 0 జా 0. ఇంకా ఇదంతా మనకి 0 అయిపోయింది. ఇంకా మిగిలింది -6 ఈక్వల్ టు 0. 6 లో కల్లా 6 పోతే 0 ఈక్వల్ టు 0 అయిపోయింది. అంటే therefore A B C points are collinear. ఎంతండి అయిపోయింది ఆన్సర్. ఓకే, అయిపోయింది ఆన్సర్. అంటే ఏబిసి పాయింట్స్ ఆర్ కొలినియర్. అంటే మీ ఇష్టం ఏమన్నా తీసుకొని చేయొచ్చు అనమాట. ఇలా ఈక్వేషన్ కనుక్కోవడం లేదు, మళ్ళా తర్వాత 3 పాయింట్స్ లో ఒక పాయింట్ ని సబ్స్టిట్యూషన్ చేసి ఆ ఈక్వేషన్ లో 0 వచ్చిందంటే నీకు ఆన్సర్ కొలినియర్ అయినట్టే. అంటే ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నది, ప్రూవ్ దట్ కొలినియర్ అంటే కొలినియర్ అని చూపించండి. కాబట్టి చూపించేసినాం. 0 వచ్చిందంటే మనకి కొలినియర్ అంటే ఆ 3 పాయింట్స్ స్ట్రైట్ లో ఉండే అని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నో డౌన్. ఈ క్వశ్చన్ లో సెకండ్ ప్రాబ్లం సేమ్ ఇందాక క్వశ్చన్ అక్కనే చేయాలి సొల్యూషన్. ఓకే, ఇది అయిపోయింది చూడండి. ఇప్పుడు లెట్ ఏ ఈక్వల్ టు -5, 1 తర్వాత 5, 5 బి ఈక్వల్ టు 5, 5 సి ఈక్వల్ టు 10, 7. ఓకే, కరెక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏమన్నా 2 పాయింట్స్ తీసుకొని మనం ఏం చేయాలా, ఈక్వేషన్ అనేది తయారు చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటి ఫార్ములా మనకి y - y1 ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇది ఏంటి, ఏబి కనుక్కుందాం మనం. ఇవి చిన్నగా ఉండే కాబట్టి ఇందాక మనం 8 తీసుకున్నందుకు లాంగ్ అయింది. అవి 2 తీసుకుంటే కూడా చిన్నగా అవ్వదు. ఓకే, ప్రాబ్లం అంటే మీకు ఎలాగైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. ఓకే, ఫస్ట్ మనము ఏబి తీసుకున్నాం. ఏ వాల్యూ -5, 1 బి వాల్యూ 5, 5 ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. y - y1 వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు y2 - y1 y2 ఎంత 5 -
y1 ఎంత 1 బై x2 మైనస్ x1 5 మైనస్ x1 ఎంత మైనస్ 5 ఇంటూ x మైనస్ x1 ఎంత మైనస్ 5. ఓకే, y మైనస్ 1 ఈక్వల్ టు 5 లో కల్లా 1 పోతే 4 బై మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే 5 ప్లస్ 5 తర్వాత మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 5 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి y మైనస్ 1 ఈక్వల్ టు 4 5 5 10 అవుతుంది. x ప్లస్ 5 ఏం లేదబ్బా ఫార్ములా ప్రకారం ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోవడమే. మైనస్ మైనస్ ప్లస్. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ అనమాట. ఓకే, తర్వాత ఈ 10 ఏం చేస్తుంది మనకి డివైడ్ అవుతూ పోతే ఇంటూ 10 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ x ప్లస్ y. ఓకే, ఇక్కడ చూడండి ఇంటూ చేయండి 10 ఇంటూ y 10y మైనస్ 10 1 జా 10 ఈక్వల్ టు 4 ఇంటూ x 4x ఎక్కడి నుంచి వచ్చింది 10 1 జా చూడండి ఇంటూ అన్నమాట బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి 10 ఇంటూ 4 ఇంటూ x 4x ప్లస్ 4 5 జా 20 ఈక్వల్ టు ఇప్పుడు x వాల్యూ y వాల్యూ ఒక ఈక్వేషన్ రూపంలో తెచ్చుకున్నాం 4x. ఓకే, తర్వాత 10x అవతల పోతే మైనస్ 10y ఇక్కడ ప్లస్ 20 అలాగే రాసుకున్నాం. ఇది మైనస్ 10 అవతలకు వస్తే ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఓకే, 4x మైనస్ 10y ప్లస్ 10 ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏ టేబుల్ కామన్ చేయొచ్చు 2 టేబుల్ కామన్ చేయొచ్చు. 2 టేబుల్ కామన్ ఇస్తే 2x 10 ఎన్ టైమ్స్ అవుతుంది 5 టైమ్స్ అవుతుంది 13 ఎన్ టైమ్స్ అవుతుంది 15 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఎందుకు 2 తీస్తామంటే 2 2 జా 4 2 5 జా 10 2 15 జా 30 సేమ్ అదే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 ఏం చేస్తుంది డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ సారీ ఇలా ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అవతలకు వెళ్తే డివైడ్ 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే ఇంకా మిగిలినది 2x మైనస్ 5y ప్లస్ 15 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళా అదే చెప్తున్నాను మళ్ళీ ఈ 3 పాయింట్స్ లో ఏదో ఒకటి నీకు ఇష్టం నీకు కావాలంటే ఇప్పుడు చూడండి ఏ బి తీసుకున్నాను నువ్వు మళ్ళీ బీనే తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు ఏం పర్లేదు ఏం కాదు అర్థమైందా లేదా సి ఏనే తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయొచ్చు ఏం పర్లేదు. ఓకే, సబ్స్టిట్యూట్ మనం ఈ రెండు అన్నాం కాబట్టి వాడేద్దాం ఎలా ఏమన్నా తీసుకోవచ్చు. సి ఈక్వల్ టు 10/7 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఏముంది 2x మైనస్ 5y ప్లస్ 15 ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఇది x వాల్యూ ఇది y వాల్యూ 10 మైనస్ 5 ఇంటూ 7 ప్లస్ 15 ఈక్వల్ టు 0. 10 2 5 జా 10 2 జా 20 మైనస్ 7 5 జా 35 ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు అంటే ఏం చేస్తాము చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి మైనస్ 35 లో కల్లా 20 తీసేసేయండి 5 3 లో కల్లా 1 పోతే 2 15 ప్లస్ 15 ఈక్వల్ టు 0. ప్లస్ 15 మైనస్ 15 క్యాన్సల్ అంటే 0 ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఏం దానికి అర్థం therefore ABC పాయింట్స్ ఆర్ అంటే మనం ఏమనుకున్నాం ABC పాయింట్స్ అంటే ఏది ABC పాయింట్స్ ఆర్ కొలినియర్ అంతే ఇంకా అయిపోయింది. అర్థమైందా? ఓకే స్టూడెంట్స్ సేమ్ అదే ఇదే పద్ధతిలో ఇది కూడా చేయాలి. నంబర్లు ఉన్నప్పుడు ఒక రకం నంబర్ లేనప్పుడు ఒక రకంగా కాదు సేమ్ అదే చేయాలి. ఓకే నోట్ డౌన్. లాస్ట్ క్వశ్చన్ అన్నమాట సెకండ్ క్వశ్చన్ అయితే లాస్ట్ క్వశ్చన్ లెట్ సొల్యూషన్ let 8 okay a equal to a comma b plus c b equal to b comma c plus a c equal to c comma a plus b. ఓకే అంటే ఈ 3 పాయింట్స్ తో మనం ఏం చేయాలి ఈక్వేషన్ కనుక్కొని మళ్ళీ ఆ 3 పాయింట్స్ లో ఏదో ఒకటి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసి 0 వస్తే మనకు ఆ 3 కొలినియర్ అయినట్టు. ఇదే టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏంది y మైనస్ y1 ఇది ఎప్పుడు మనకి స్లోప్ తెలియనప్పుడు అదే స్లోప్ గానే తెలిస్తే మనం ఏం చేస్తామంటే దీన్ని మొత్తం కలిపి m అని రాస్తాం అంతే ఏం లేదు. ఓకే గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఏబినే తీసుకుందాం నీ ఇష్టం ఎలా ఏదన్నా తీసుకోవచ్చు అబ్బాయి ఏం పర్లేదు. ఓకే b కామా c ప్లస్ a. ఓకే ఇది x1 అవుతుంది ఇది y1 అవుతుంది ఇది x2 అవుతుంది ఇది y2 అవుతుంది. ఓకే సబ్స్టిట్యూషన్ చేద్దామా y వాల్యూ ఎంత మనకి y ఉండదు కదా y మైనస్ y1 వాల్యూ ఎంత b ప్లస్ c
ఓకే ఈక్వల్ టు y2 ఎంత మనకి సి ప్లస్ ఏ ఓకే మైనస్ మైనస్ నాట్ మైనస్ y1 వాల్యూ ఎంత బి ప్లస్ సి బై x2 మైనస్ x1 x2 ఎంత బి మైనస్ x1 ఎంత ఏ ఇంటూ x అలాగనే ఉంటుంది మైనస్ x1 ఎంత ఏ ఓకే ఇప్పుడు చూడండి y ఈ మైనస్ ని ప్రతి ఒక్కదానికి అప్లై అయింది మైనస్ ఇంటూ బి మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఉంది కాబట్టి సి ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే సి ప్లస్ ఏ మళ్ళీ ఇక్కడ కూడా ఈ మైనస్ రెండింటికి అప్లై అయ్యండి మైనస్ ఇంటూ బి మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి బై బి మైనస్ ఏ న్యూతల ఎక్స్ మైనస్ ఏ ఇక్కడ గమనిస్తే మీరు y మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు ఇక్కడ చూడండి సేమ్ ఏమన్నా ఉండే ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అనమాట ఎందుకు ఇప్పుడు 2 మైనస్ 2 ఈక్వల్ టు 0 ఇది ఒక ప్లస్ 2 ఒక మైనస్ 2 ఏమవుతుంది 0 లేదు మైనస్ 2 ప్లస్ 2 0 ఓకే అంటే ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అయిపోతే 0 ఏ మైనస్ బి బై బి మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ ఇప్పుడు గమనించండి ఇది క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది ఎలా వస్తుందో చూద్దాం ఏ మైనస్ బి బై బి మైనస్ ఏ ఇవంతా క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇప్పుడు నేను ఈ పై దాన్ని రివర్స్ రాసుకుంటాను రివర్స్ రాసుకుంటే ఎలా రాసుకోవాలి మైనస్ బి ఇదేంటి ప్లస్ ఏ కదా ఇదేమో మైనస్ బి యూతలకు రాసుకుంటాను మైనస్ బి ఇదేమో ప్లస్ ఏ కదా బి మైనస్ ఏ కదా ఈక్వల్ టు ఇప్పుడు ఈ మైనస్ రెండింటికి అప్లై అయ్యండి మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ బై బి మైనస్ ఏ చూడండి డినామినేటర్ బి మైనస్ ఏ క్యాన్సల్ ఇక్కడ ఒక మైనస్ ఏముండదు అంటే 1 చూడండి -1 వచ్చింది అంటే దీని మొత్తం క్యాలిక్యులేషన్ ఏంటి మనకి -1 అంటే y మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ చూడండి y మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 తో ఇంటూ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఏ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇప్పుడు ఈక్వేషన్ ఎలా ఉండాలి ఫస్ట్ ఎక్స్ ఉండాలి తర్వాత వై ఉండాలి తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉండాలి కానీ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి -x కదా యూతలు పంపించుకున్నాం అవుతుంది అప్పుడు ఏమవుతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది ఇగో నేను ఇది యూతలు పంపించుకున్నాను ఇక్కడ ఏముంది ప్లస్ వై ఉంది కాబట్టి ప్లస్ వై అలాగనే రాస్తాను ఓకే ఇప్పుడు నంబర్లన్నీ పక్కకి తెచ్చుకోవాలి ఓకే ఇప్పుడు గమనిస్తే ఏ ఉంది కదా ప్లస్ ఏ ఓకే ఇది ప్లస్ ఏ యూతలకు వస్తే మైనస్ ఏ యూతల మైనస్ బి తర్వాత మైనస్ సి ఇవన్నీ నంబర్లు అనమాట అంటే ఎక్స్ కి వైకి సంబంధం లేదు అంటే కాన్స్టెంట్ నంబర్లు అనమాట కాబట్టి మనము మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఇది ప్లస్ ఏ యూతలకు వస్తే మైనస్ ఏ అయింది ఇంకా యూతలు ఏముండదు కాబట్టి 0 ఎందుకు మైనస్ ఎక్స్ యూతలకు వస్తే ప్లస్ ఎక్స్ అయింది కదా ఓకే ఎక్స్ ప్లస్ వై అన్ని దాంట్లో మైనస్ కామన్ చేయండి తీస్తే ఏముంటుంది ఏ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ బి మైనస్ మైనస్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఓకే అయిపోయిందా ప్రాబ్లం మరి ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్ వై బదులు ఇందులోని ఈ 3 పాయింట్స్ లోని ఒక పాయింట్ ని మనము సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ మనం ఇక్కడ ఏమేమి తీసుకున్నామండి ఏ బి తీసుకున్నాం కదా ఇప్పుడు సి చేసేద్దాం మరి సబ్స్టిట్యూట్ ఏంది సి ఈక్వల్ టు ఏమనుకున్నాం సి కామా ఏ ప్లస్ బి ఇన్ ఈక్వేషన్ 1 అనమాట ఇది కూడా 1 అనుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది కాబట్టి 1 అనుకుంటున్నాను అంతే ఏం లేదు సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది ఇది వై వాల్యూ అవుతుంది ఎక్స్ బదులు ఎంత ఇప్పుడు సి ప్లస్ కాబట్టి ప్లస్ వై బదులు ఎంత ఏ ప్లస్ బి మైనస్ చూడండి ఎక్స్ ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను వై ప్లస్ లో వై వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశాను మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇక్కడ గమనిస్తే మళ్ళా కావాలంటే మీరు ఈ మైనస్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి ఎందుకో చెప్తాను సి ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ ఇదంతా ఈ మైనస్ కి ప్రతి ఒక్కదానికి సంబంధం కదండి అందుకు ప్లస్ ఇంటూ మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ సి ఈక్వల్ టు 0 ఇప్పుడు చూడండి గమనియండి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్ ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అంటే ఏమొచ్చింది 0 ఈక్వల్ టు 0 దేర్ ఫోర్ పాయింట్స్ ఏ బి సి ఆర్ కొలినియర్ ఓకే అయిపోయింది ఆన్సర్ అంతే ఇంకా అంటే ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఏమవుతాయి మనకి కొలినియర్ అవుతాయి ఓకే స్టూడెంట్స్ నో డౌట్